ఓం శ్రీ లలితా త్రిపుర సుందరి నమ. సృష్టి స్థితి లయకారిణి సకల చరాచర జగత్తును తన కరుణా వీక్షణాలతో నడిపించే ఆ పరాశక్తి ఆ జగన్మాత లలితా త్రిపుర సుందరి దేవి దివ్య చరణార విందాలకు శతకోటి ప్రణామాలండి. ఈ రోజు మనం వినబోయే సౌందర్యలహరి 58వ శ్లోకం అమ్మవారి అపాంగ కటాక్ష మహిమను అద్భుతంగా వర్ణిస్తుంది. మన్మధుడి చేతిలో చెరకు విల్లు పట్టుకుని పుష్ప బాణాలను సంధిస్తాడని మనందరికీ తెలుసు కదా. కానీ ఆ బాణాలను ఎలా సంధించాలో అతడికి గురువు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానమే ఈ శ్లోకం. మరి అమ్మవారి ఒక్క పక్క చూపే మన్మధునికి ధనుర్విద్యను నేర్పించే ఆచార్యురాలుగా నిలుస్తుందని ఆదిశంకరుడు ఈ శ్లోకంలో అద్భుతంగా వర్ణించారు. మరి అలాంటి పరమ పవిత్రమైన అత్యంత శక్తివంతమైన సౌందర్యలహరి స్తోత్రమాల నుంచి ఈ రోజు మనం చెప్పుకోబోయే దివ్య శ్లోకం 58వ శ్లోకం. సాక్షాత్తు మన్మధుడి విల్లంబులని సైతం తలపించే ఆ అమ్మవారి కనుబొమ్మల అందం, మన కష్టాలన్నింటినీ తుడిచిపెట్టే ఆ తల్లి కడగంటి చూపుల వెనుక ఉన్నటువంటి అసలైన మర్మాన్ని ఈ రోజు మనం అత్యంత భక్తి శ్రద్ధలతో పఠిద్దాం. హరాళంతే పాళీ యుగళ మగరాజన్యతనయీ నకేశమాధత్తే కుసుమసర కోదండ కుతుకం తిరస్సీనో యత్ర శ్రవణ పదముల్యంఘ్య విలసన్ అపాంగం యాసంగో దిశతి సరసందానం ధిషణా. విన్నారు కదా, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి హృదయేశ్వరి ముఖార విందాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించారండి శంకర భగవత్పాదులు. మరి ఈ శ్లోకం వింటుంటేనే మన హృదయంలో ఒక తెలియని భక్తి పారవస్యం. ఈ శ్లోకం వినడానికి సౌందర్య వర్ణలా కనిపించినా ఇందులో అమ్మవారి కటాక్ష మహిమ, దైవశక్తి వైభవం, మన్మధుడికే గురువైన జగదంబ తత్వం దాగి ఉంది. మరి మన పూర్వజన్మ సుకృతం కొద్దీ ఎన్నో జన్మల పుణ్య ఫలం వల్లనే ఈ రోజు ఈ పవిత్రమైన వాక్కులను వినే భాగ్యం మనకు దక్కింది. మరి ఆ అమ్మవారి కనుబొమ్మల వింటి నుంచి వచ్చేటువంటి ఆ కరుణా వీక్షణాలు మన కష్టాల చీకట్లను ఎలా చీల్చుకుంటూ వెళ్తాయో ఇప్పుడు ఈ శ్లోకంలోని అమృత సమానమైన భావాన్ని మన హృదయంలో ఆస్వాదిద్దాం. అరాళంతే పాళీ యుగళ మగరాజన్యతనయీ అంటే అరాళం కొద్దిగా వంకర తిరిగి, అంటే ధనుస్సాకారంలో ఉన్నది అన్నమాట. తే నీ యొక్క అగరాజన్యతనయీ అగరాజన్యతనయీ. అగ అంటే పర్వతం, రాజన్య అంటే రాజు అనమాట. అంటే పర్వతానికి పర్వతాల రాజు ఎవరండి? అయినా హిమవంతుడు. తనయే కుమార్తె, హిమవంతుడి పుత్రిక, అంటే పర్వతరాజ పుత్రి వరు ఆ పార్వతీదేవి. పాళీయుగళం అంటే కనుబొమ్మల జంట, అంటే రెండు కనుబొమ్మలు అని. ఓ పర్వతరాజపుత్రి, ఓ జగన్మాత, ఓ జగదంబికే, నీ ముఖార విందంపై ఉండేటువంటి ఆ రెండు కనుబొమ్మలు కొద్దిగా వంకర తిరిగి విల్లు ఆకారంలో భలే అందంగా ప్రకాశిస్తున్నాయి అని అర్థం. శంకరాచార్యుల వారు అమ్మవారి కనుబొమ్మల వంపును చూసి అది సాక్షాత్తు మన్మధుడి పూల విల్లులా ఉందనే భావనను వ్యక్తపరచడానికి ఈ లైన్తో ఈ శ్లోకాన్ని ప్రారంభించారు. నకేశమాదత్తే కుసుమసర కోదండ కుతుకం. నా అంటే కాదు, అంటే ఒక ప్రశ్నార్థక భావంలో కలక్కండా ఉండదు అని క్వశ్చన్ మార్క్ అనమాట. కేశాం ఎవరికైనా, ఏ వ్యక్తికైనా ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఒక ఒక ప్రశ్నార్థకంలా ఉంటుంది అని. ఆ దత్తే కలిగిస్తుంది, కుసుమ శర పుష్ప బాణాలు కలిగిన మన్మధుడు,
శర అంటే బాణం, కోదండ విల్లు, కోదండం అనే ధనుస్సును చూస్తున్నామా అనే అనే ఒక భావన అన్నమాట. కుతుకం ఆశ్చర్యం, కుతూహలం అన్నమాట. అంటే అమ్మా, కొద్దిగా వంపు తిరిగి ఉండేటువంటి నీ కనుబొమ్మల జంటను చూస్తుంటే అది సాక్షాత్తు పూల బాణాలు వేసే మన్మధుడి విల్లు, అదే కోదండం అన్నమాట. మన్మధుడి కోదండమేమో అనే ఆశ్చర్యకరమైన భ్రమను ఎవరికి కలిగించదు తల్లి అంటే అందరికీ అదే ఆశ్చర్యం వస్తుంది, అదే భ్రమ కలిగిస్తుంది అని. చూసిన ప్రతి ఒక్కరికి అది మన్మధుడి విల్లులాగే కనిపిస్తోంది అని ఒక ప్రశ్నార్థక భావంలో చెప్తున్నారు. ఇక్కడ ఆదిశంకర్లు ఒక ప్రశ్న అడుగుతున్నారన్నమాట. అంటే అమ్మవారి కనుబొమ్మలను చూసినప్పుడు మన్మధుని పుష్పధనస్సు గుర్తుకు రాని వారు ఎవరుంటారు అని ఇక్కడ ఒక ప్రశ్న అన్నమాట. శంకరాచార్యుల వారు మొదటి లైన్లో అమ్మవారి కనుబొమ్మల వంపు గురించి చెప్పారు. ఇక ఈ రెండో పాదంలో ఆ వంపు ఎంత అందంగా ఉందంటే అది చూడడానికి సరిగ్గా మన్మధుడి చేతిలోని విల్లులాగే భ్రమింపజేస్తోందని అద్భుతంగా ఇక్కడ వర్ణించారు. ఇక్కడ మూడో పాదంగా ఇక్కడ ఆదిశంకరులు అమ్మవారి అపాంగ దృష్టి అంటే పక్కచూపు యొక్క విశాలత్వాన్ని వర్ణిస్తున్నారు. తిరస్సీనో యత్ర శ్రవణ పద ముల్లంఘ్య శిలసన్. తిరస్సీన అంటే అడ్డంగా అంటే పక్కకు విస్తరించిన, అడ్డంగా నీ చూపు కంటి కోణం ఎట్లాగా అడ్డంగా సాగి ఉందన్నమాట. ఇట్లా అమ్మవారి చూపు. యత్ర ఎక్కడ, ఏ సందర్భంలో అంటే ఏ కనుబొమ్మల కింద అయితే, శ్రవణ అంటే చెవి, పదం అంటే దారి మార్గం అన్నమాట. శ్రవణ పదం అంటే వినే మార్గం, అంటే చెవుల వరకు ఉండేటువంటి మార్గం అన్నమాట. ఉల్లంఘ్య దాన్ని దాటి అధిగమించి, విలసిన్ విరాజిల్లుతూ ప్రకాశిస్తూ, ఇంకా శోభిస్తూ, ఇంకా అందంగా ప్రకాశిస్తూ ప్రసరించడం అన్నమాట. అంటే అర్థం, అమ్మా నీ ఆ కనుబొమ్మల కింద ఉండేటువంటి నీ కంటి చూపులు అంటే ఆ కడకంటి చూపులు అడ్డంగా వంకరగా సాగుతూ ఎంత దూరం వెళ్ళాయంటే సాక్షాత్తు నీ చెవుల సరిహద్దులను కూడా దాటేసి అద్భుతంగా ప్రకాశిస్తూ ప్రసరిస్తున్నాయి తల్లి అని అర్థం. సాధారణంగా కళ్ళ చూపు కంటి పరిధిలోనే ఉంటుంది, కానీ అమ్మవారి కటాక్షం అంత విశాలంగా అంత దూరం వ్యాపించి ఉంటుంది కాబట్టి అది చెవుల వరకు చేరినట్లు అనిపిస్తోంది శంకర్లకి. ఇది కేవలం శరీర సౌందర్య వర్ణన మాత్రమే కాదండి, అమ్మవారి కరుణా కటాక్షం ఎంత విస్తృతమో కూడా చెప్తోంది. ఆమె అనుగ్రహ దృష్టి అందరినీ చేరుకుంటోంది, ఎవ్వరూ ఆమె కరుణకు దూరం కారు అని ఇక్కడ అర్థం అన్నమాట. అంటే అమ్మవారి కంటి చివరి చూపులు కూడా అంత పొడవుగా చెవుల దాకా సాగి ఉన్నాయని ఈ పాదం ద్వారా మనకి శంకర్లు చెప్తున్నారు. చివరి పాదం అపాంగ వ్యాసంగో దిశతి శరకంధాన దిశనాం. ఇందులో అమ్మవారి కనుబొమ్మలు వెల్లువలే ఉన్నాయి, ఆమె కటాక్షం బాణంలా అడ్డంగా ప్రయాణిస్తోంది. ఈ దృశ్యాన్ని చూసినటువంటి మన్మధుడు విల్లుని ఎలా పట్టాలి, బాణాన్ని ఎలా గురిపెట్టాలి అనే విద్యను నేర్చుకుంటున్నట్లుగా ఇక్కడ శంకరుడు ఊహిస్తున్నారన్నమాట. అపాంగ అంటే పక్క చూపు, కటాక్ష దృష్టి, వ్యాసంగ నిరంతర వీక్షణం అనమాట. అంటే నిరంతర చూపులు, నిరంతరం విస్తరించడం, వ్యాపించడం ఆవిడ చూపులు అనమాట. దిశతి ఇస్తుంది, ప్రసాదిస్తుంది, బోధిస్తోంది, ఇంకా కలిగిస్తోంది, ఇంకా నిర్దేశిస్తోంది అని. శర అంటే బాణం, శరసంధాన అంటే బాణం గురిపెట్టి సంధించడం అన్నమాట. అంటే వింటిపై బాణాన్ని సంధించి వెనుకకు లాగి వదలడం అనే అర్థం అన్నమాట. దిషణం అంటే బుద్ధిని, నైపుణ్యాన్ని, విద్యను. అంటే అమ్మా నీ కనుబొమ్మలని వింటి కింద చెవుల దాకా సాగి ఉన్న నీ కడకంటి చూపులను చూస్తుంటే అది ఎలా ఉందంటే ఒక విలుకాడు బాణాన్ని వింటికి సంధించి నారిని చెవిదాకా లాగి వదిలినట్టుగా ఉంది తల్లి అని. అంటే ఆ చూపులు చూసేవారికి బాణాలు ఎక్కుపెట్టినట్లుగా భ్రమను కలిగిస్తున్నాయి అని అర్థం. మొదటి 2 లైన్లలో 2 పాదాలలో కనుబొమ్మలను మన్మధుని విల్లన్నారు, ఇక 3వ పాదంలో చూపులు చెవుల దాకా సాగాయన్నారు.
ఇక్కడ ఇంకా ఈ చివరి పాదంలో ఏమన్నారు? ఆ రెండింటిని కలిపేసి విలుకాడు బాణాన్ని ఎక్కుపెట్టి చెవిదాకా లాగి ఎలా వదులుతాడో అమ్మవారి చూపులు కూడా కనుబొమ్మలనే వింటి నుంచి భక్తులపైకి అలా వదిలినటువంటి కరుణా బాణాల్లా ఉన్నాయని శంకర భగవత్పాదులు ఇక్కడ అద్భుతంగా ముగించారు ఈ శ్లోకాన్ని. దీని భావార్థం ఏంటంటే ఈ శ్లోకానికి ఇక్కడ ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు అమ్మవారి కనుబొమ్మల సౌందర్యాన్ని, దాంతో పాటు ఆమె అపాంగ కటాక్ష మహిమను ఎంతో అద్భుతంగా వర్ణిస్తున్నారు. అమ్మవారి రెండు కనుబొమ్మలు విల్లువలే అందంగా వంగి ఉన్నాయట. వాటిని చూసిన వారికి వెంటనే మన్మధుని పుష్పధనుసు గుర్తుకు వస్తుందిట. అంతటి సౌందర్యం వాటిలో నిండి ఉందని చెప్తున్నారు. అంతేకాదు అమ్మవారి కళ్ళ చివరి నుండి వెలువడేటువంటి పక్క చూపు ఎంత దూరం వ్యాపించి చెవుల వరకు చేరినట్లు ప్రకాశిస్తుందిట. ఆ దివ్య కటాక్షాన్ని చూసినటువంటి మన్మధుడు బాణాలను ఎలా గురిపెట్టి సంధించాలో నేర్చుకుంటున్నాడని శంకర్లు ఇక్కడ భావిస్తున్నారు. అంటే మన్మధుని ఆకర్షణ శక్తికి, ప్రేమ శక్తికి మూలం కూడా అమ్మవారే అని ఈ శ్లోకం చెబుతోంది. అమ్మవారి కనుబొమ్మలు విల్లైతే గనక ఆమె కటాక్షమే బాణం అన్నమాట. ఆ దివ్య దృష్టి అంత శక్తివంతమైనది. ఈ శ్లోకం ద్వారా శంకరులు మనకు ఒక గొప్ప సత్యాన్ని చెప్తున్నారు. ఏంటది? జగత్తులోని ప్రేమ, అనురాగం, ఆకర్షణ, మాధుర్యం అన్ని ఆ పరాశక్తి స్వరూపుడైనటువంటి ఆ అమ్మవారి అనుగ్రహం వల్లే కలుగుతున్నాయని ఇక్కడ మనకి చెప్తున్నారు. అందుకే అమ్మవారి కటాక్షం లభించిన వారి జీవితంలో ఆనందం, మాధుర్యం, శుభ ఫలితాలు నిండిపోతాయట. ఆమె పక్క చూపే మన్మధుడికి గురువైతే గనక అదే కటాక్షము భక్తునిపై పడితే అతని జీవితం ఎంత ధన్యమవుతుందో ఈ శ్లోకం మనకి తెలియజేస్తోంది. మొత్తానికి శ్లోకం భావార్థం ఏమిటంటే జగన్మాత కనుబొమ్మలు సాధారణమైనవి కావు. అవి భక్తుల కోరికలను తీర్చే మన్మధుని కోదండాలు. అమ్మవారు తన భక్తుల వైపు కడగంటి చూపుతో అలా చూసిందంటే చాలు, వింటు నుంచి వదిలినటి బాణంలాగా ఆ చూపు వెళ్ళి భక్తుల హృదయాల్లోకి వెళ్ళి వారి అజ్ఞానాన్ని, కష్టాలను ముక్కలు ముక్కలు చేసేస్తుందిట. అమ్మవారి కనుబొమ్మలు మన్మధుని విల్లులా ఉండగా ఆమె అపాంగ కటాక్షమే మన్మధునికి బాణసంధాన విద్యను నేర్పించే గురువుగా నిలుస్తోంది అని ఇక్కడ అర్థం. ఆమె చూపులో అంతట శక్తి దాగి ఉందని శంకర భగవత్పాదులు మనకి చెప్తున్నారు. ప్రేమకు, ఆకర్షణకు, మాధుర్యానికి మూలం ఆ అమ్మవారి దివ్య కటాక్షమే అని ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. అదండి ఈ శ్లోకం వెనుక ఉండేటువంటి పరమ పవిత్రమైన భావార్థం. అమ్మవారి రూపం ఎంత లావణ్యమైనదో ఆమె కటాక్షం అంతకంటే కరుణామయమైనది. ఆ తల్లి వంకర కనుబొమ్మల వింటి నుంచి వచ్చే కరుణా వీక్షణాలనే బాణాలు ఎవరిపై పడతాయో వారి జీవితం ధన్యమైపోతుంది. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, బాణం వేసే వేటగాడు వింటినారిని చెవి వరకు లాగి గట్టిగా లాగి ఎలాగైతే వదులుతాడో అలాగే అమ్మవారి కంటి చూపులు కూడా చెవుల వరకు సాగి ఉండి భక్తులపై కరుణను కురిపించే బాణాల్లా ఉన్నాయట. ఇక్కడ గురువుని చూసి విద్యార్థి విద్య నేర్చుకున్నట్లే అమ్మవారి అపాంగ కటాక్షాన్ని చూసి మన్మధుడు కూడా ధనుర్విద్య నేర్చుకున్నాడని ఇక్కడ ఆయన ఉపమానం చేస్తున్నారు. సౌందర్యంలోని ఈ అద్భుతమైన శ్లోకం ఇంకా వివరణ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మన వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలని, అమ్మవారి కరుణా కటాక్షాలు మీ అందరికీ లభించాలని కోరుకుంటూ జై జగన్మాత.